వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ప్రీవియస్ క్లాస్లో 3 క్వశ్చన్స్ చూసినాం. ఈ క్లాస్లో మీ రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి as part of his journey a person travels 120 కిలోమీటర్ at 80 km per hour, the next 100 km at 40 km per hour and comes back to the starting point 75 km per hour. The average speed of the person throughout the journey approximately అన్నప్పుడు టోటల్ క్వశ్చన్ చేయాల్సిందే. ఇక్కడ ఆవరేజ్ స్పీడ్ అడిగిండు. ఆవరేజ్ స్పీడ్ అన్నప్పుడు మనకు ఫామ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఏంది ఆవరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా, ఆవరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫార్ములా వస్తుంది. ఏంటంటే ఒక్క నిమిషం, టైం వాల్యూస్ కూడా కావాలి. ఇక్కడ టైమ్ టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకేనా, ఈ 2 ఫార్ములాస్తోని ఈ ప్రాబ్లం చేసేయచ్చు. ఓకేనా, అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి టోటల్ చేయాల్సిందే. ఫస్ట్ ఈ తెలుగులో ఏంటంటే 120 కిలోమీటర్ పర్ అవర్ 120 కిలోమీటర్ని 80 కిలోమీటర్ పర్ అవర్తోని 100 కిలోమీటర్స్ని 40 కిలోమీటర్ పర్ అవర్తోని మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు 75 కిలోమీటర్ పర్ అవర్తోని వచ్చిండు. అయితే టోటల్ ఆవరేజ్ స్పీడ్ ఎంత అని అడుగుతుండు. ఓకేనా, ఆవరేజ్ టోటల్ డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ 120 పోయిండు, 100 తర్వాత 100 పోయిండు, అంటే 120 + 100 అంటే 220. నెక్స్ట్ రిటర్న్ కూడా 220 వచ్చింది కదా, 220 + 220 440 అవుద్ది. ఓకేనా, 440. నెక్స్ట్ ఇప్పుడు కింద టైం, ఇది టోటల్ డిస్టెన్స్, కింద ఏం రాయాలి, టైం రాయాలి. టైం అంటే ఏంది, డిస్టెన్స్ బై స్పీడ్. టైం ఈరడుగా మనకు ఈరడు కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ జర్నీలో ఎంత డిస్టెన్స్ పోయిండు, 120, ఎంత కిలోమీటర్ పర్ అవర్తోని 80 కిలోమీటర్ పర్ అవర్తోనే డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే టైం వస్తుంది. నెక్స్ట్ 100 కిలోమీటర్ పర్ అవర్ 100 కిలోమీటర్స్ని 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోయిండు. నెక్స్ట్ రిటర్న్ ఎంత, మొత్తం 220గా పోయింది, 220 కాబట్టి మళ్ళీ రిటర్న్ కూడా 220 వస్తాడు. అది ఎంత స్పీడ్తో వచ్చిండు, 75 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వచ్చిండు. ఓకేనా, ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి. ఇది 0 0 క్యాన్సిల్ అయితే 4 3 4 2. నెక్స్ట్ ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోద్ది, 2 5 2 2. నెక్స్ట్ ఇక్కడ 5తో క్యాన్సిల్ చేద్దాం, 5 15. నెక్స్ట్ 5 4 20, 5 4 20. ఓకేనా, ఇది మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చినాయి అంటే 3/2 వచ్చింది ఇక్కడ, ప్లస్ ఇక్కడనేమో 5/2, నెక్స్ట్ 44/15 వచ్చింది. ఓకేనా, 44/15 వచ్చింది. ఇక్కడ 3/2 ఉంది, 3/2 ఉంది, రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కదా. 3/2 3/2 అంటే 8/2 అని రాసుకోవచ్చు కదా. 3 + 5 8/2, 8/2. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ చేస్తే 2 1 2 4 అంటే 4. ఈ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఓకేనా, 4. నెక్స్ట్ 440 బై ఇది మల్టిప్లై చేసేటప్పుడు ఏమవుతుంది, 60 + 44 అంటే 104. ఓకేనా, 4 × 15 60 + 44 అంటే 104/15 ఉంటుంది. ఆ /15ని పైన రాసుకుంటున్నా. ఓకేనా, /15ని పైన రాసుకుంటున్నా. నెక్స్ట్ దీంతో క్యాన్సిల్ చేద్దాం, 4తో క్యాన్సిల్ చేద్దాం, 4 2 4 6. ఓకేనా, 4 2 4 6. నెక్స్ట్ 4 1 0. నెక్స్ట్ 2తో కట్ చేద్దాం, 2 1 2 3. నెక్స్ట్ 2 55. ఓకేనా, 55. 55 × 15 55 × 15 అంటే ఎట్లా చేయాలంటే 5 × 10 చేయాలి. ఫస్ట్ 5 × 10 అంటే 50. నెక్స్ట్ 5 × 50 అంటే 250. నెక్స్ట్ 5 × 5 అంటే 25. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ 55 × 15 ఉంది కదా, అది ఎట్లా చేయాలనే దాన్ని కూడా తర్వాత క్లాస్లో ఈజీగా ఎట్లా చేయాలనేది చెప్తా. ఓకేనా, ఇది సింప్లిఫై చేస్తే మొత్తం ఇంకా ఇది కొద్దిగా లాంగ్ కట్, దీనికి ఇంకా షార్ట్ కట్ ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది మొత్తం కలిపితే 825 వస్తుంది. ఓకేనా, మొత్తం 825 మనకి ఇప్పుడు ఇంటూ చేస్తే 825 వచ్చింది. కింద డినామినేటర్లో 13 ఉంది, 13తో క్యాన్సిల్ చేయండి. 13 6 ఎంత, 78 అంటే ఇంకా 4 మిగులుతుంది.
13 3 జా 39. 39 అంటే 39 తీసేస్తే 6 మిగులుతుంది. 6 పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుంది. అంటే ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక 63 ఒకటే ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్. ఓకేనా, ఇది ప్రాసెస్ చేసే విధానం. అప్రాక్సిమేట్లీ అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 8 men complete a work in 45 days. 8 women can complete the same work in 18 days. Next, in how many days will 5 men and 8 women together complete the same work? ఫస్ట్ ఏమంటుండు, 8 మెన్స్ అనేటోళ్ళు ఎన్ని డేస్ చేసిర్రు, 45 డేస్ చేసిర్రు. అంటే 45 డేస్ చేసిరంటే దీని అర్థం ఏంది, 8 into 45 అంటే టోటల్ వర్కే కదా. 8 మెన్స్ 45 డేస్ అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది టోటల్ వర్క్. ఓకేనా, అదే వర్క్ని ఇంకా ఉమెన్స్ ఎన్ని రోజులు చేసిండు, 8 ఉమెన్స్ ఇంటూ 18 డేస్లలో చేసిర్రు. ఓకేనా, 18 ఉమెన్స్ ఇంటూ 18 డేస్లో చేసిర్రు. ఓకే, 8 ఉమెన్స్ 18 డేస్లో చేసారు. నెక్స్ట్ మనం అడిగింది ఏంది, ఫస్ట్ అయితే ఇది సింప్లిఫై చేద్దాం. 8 క్యాన్సల్. నెక్స్ట్ 9 5 జా 9 2 జా. ఓకేనా, 9 5 జా 9 2 జా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ నెంబర్స్ అనేది ఒక సైడ్ తీసుకెళ్తున్నా, ఈ వాల్యూస్ అంటే ఎమ్ ఈ డబ్ల్యూని ఇటు సైడ్ తీసుకొస్తే M/W అవుతుంది. నెక్స్ట్ 2/5 అవుతుంది. అంటే ఇప్పుడు ఉమెన్స్ యొక్క రేషియో ఏంటంటే 2/5. ఓకేనా, మెన్స్ అండ్ ఉమెన్స్ రేషియో 2/5. మనకు కావాల్సింది 5 men ఇంటూ ప్లస్ ఇద్దరు కలిసి టుగెదర్ అన్నాడు కదా, కలిసి 8 ఉమెన్ ఎన్ని రోజులలో వేస్తుండ్రు అంటే ఇంటూ డి. ఓకేనా, ఇంటూ డి అంటే ఫస్ట్ మనకు 8 men అండ్ 45 డేస్లలో వేస్తే మనకు వచ్చింది టోటల్ వర్క్. ఓకేనా, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే 8 men ఇంటూ 45 డేస్, ఇది టోటల్ వర్క్. ఇదే వర్క్ని ఎవరు చేయాలి, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, ఈ 5 men ఈ ప్లస్ 8 ఉమెన్స్ ఎన్ని డేస్లలో చేస్తారు. డేస్ తెలియదు కదా, డేస్ని మల్టిప్లై చేస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది. కాబట్టి డేస్ తెలియదు కాబట్టి డి అనే రాసిన. ఓకేనా, ఈ టోటల్ వర్క్ లెఫ్ట్ సైడ్ ఉన్న టోటల్ వర్క్ని వీళ్ళు ఎన్ని డేస్లలో కంప్లీట్ చేస్తారు, డేస్తో మల్టిప్లై చేయాలి. డే అనేది మనకు వాల్యూ తెలియదు. ఇంకోటి మేల్స్కి ఉమెన్స్కి రేషియో ఎంత అని తెలుసు, మనకి 2/5 అని తెలుసు. ఓకేనా, 2/5 అని తెలుసు. ఆ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 8 ఇంటూ 2. ఓకేనా, ఎం అంటే 2 ఇంటూ 45. నెక్స్ట్ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఇంటూ 2 అంటే 10 ప్లస్ 8 ఇంటూ 5 అంటే ప్లస్ 40. ఓకేనా, ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు డి. అంటే ఈ టోటల్ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే డినామినేటర్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, టోటల్ వాల్యూని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే డినామినేటర్కి వెళ్ళిపోద్ది. అప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 10 + 40 అంటే 50. 10 + 40 వాల్యూ 50. 5 9 జా 5, 10 జా 2 1 జా 2 5 జా. ఓకేనా, 8 × 9 72/5. 72/5 అంటే 5 1 జా 5 1 జా అంటే 2 మిగులుతుంది. 5 4 జా 4. 14తో ఒకటే ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్. ఓకేనా, ఇది 5th క్వశ్చన్ చేసే ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఓకేనా, ఈ 6/25, 6/26, 6/27, 6/28 ఈజ్ డివిజిబుల్ బై అన్నాడు. ఇటువంటి డివిజిబుల్ బై అని అడిగినప్పుడు ఇందులో ఏదైతే మినిమం పవర్ ఏదైతే ఉందో, ఇక్కడ మినిమం పవర్ 6/25 ఉంది కదా, దాన్ని కామన్ తీయండి. 6/24ని కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6/1 మిగులుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 6/27 అంటే 6 స్క్వైర్ అవుతుంది. నెక్స్ట్ 6/28 అంటే 6 క్యూబ్ మిగులుతుంది. ఓకేనా, 6/25ని కామన్ ఇస్తే 1 + 6/1 + 6 స్క్వేర్ + 6 క్యూబ్ మిగిలింది. నెక్స్ట్ 6/25
నెక్స్ట్ 1 + 6 + 36 ఈ క్యూబ్స్ రావాలి మనకి 216 ఓకేనా 216 ఓకేనా నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేస్తే 42 43 నెక్స్ట్ దీనికి యాడ్ చేస్తే 259 6^25 ఇంటూ 259 ఓకేనా 259 మనకి ఇంటూ 259 ఉంది కదా అదే మన ఆన్సర్ ఓకేనా ఇది సాల్వ్ చేసే ప్రాసెస్ ఓకేనా రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కూడా చేయండి ఓకేనా